గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని వాయసం పాఠం గురించి తెలుసుకుందాం. రాసిన వారు మామిండ్ల రామగౌడు. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షిక మొదట చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. ఆమె నాట్యమయూరి, పాప చిలుక పలుకులు పలుకుతున్నది. అతడు కుక్క వలె విశ్వసనీయుడు. హంస పాలు నీళ్లు వేరు చేసినట్లు. మనం మంచి చెడులను గుర్తించాలి. నందిలా 4 ఏళ్లు బతికినా చాలు, ఉడుం పట్టుతో దేనినైనా సాధించవచ్చు. ఇలాంటి జాతీయాలు మనము ఎన్నో వింటుంటాము. ప్రశ్నలు చూడండి. పై పంక్తుల్లో జన వ్యవహారంలో ఉన్న పదబంధాలేవి? నాట్యమయూరి, చిలుక పలుకులు, కుక్క వలె విశ్వాసం కలిగిన వాడు, మంచి చెడులు, ఊడుం పట్టు అనేవి మనము ఉపయోగిస్తుంటాం మామూలుగా వ్యవహారంలో. ఇట్లాంటి పదబంధాలు ఏ సందర్భంలో వాడతాడు? మామూలుగా మనము ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంచెం ఎఫెక్టివ్ గా, ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా ఉండడం కోసం కూడా ఆమె నాట్యమయూరి అన్నారనుకో, అంటే నెమలి నాట్యం చాలా బాగుంటుంది, అయితే ఈమె నాట్యం కూడా నెమలి నాట్యంతో సమానంగా ఉందంటే ఆమెను మెచ్చుకోవడం. అంటే జంతువులను మనము పోలుస్తూ ఉంటాం. చమత్కారం ఉంటుంది, తొందరగా అర్థమవుతాయి, ఇంకా మంచిగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ పదబంధాలు వాడుతూ ఉంటాం మనం. వీటిని వాడడంలో పశుపక్షాదుల పట్ల ఏ భావం కనిపిస్తుంది? ఈ పదబంధాలలో పశుపక్షుల పట్ల ఎలాంటి భావం అంటే ఒక్కొక్కసారి గౌరవము కనిపిస్తుంది, ఒక్కొక్కసారి చులకన భావం కూడా కనిపిస్తుంది కొన్ని. ఇక్కడ కుక్క విశ్వాసం గలది అంటే విశ్వాసంలో కుక్క కంటే మెరుగైన మనిషి గాని జంతువు గాని ఏదీ లేదు. విశ్వాసం అంటే కుక్కనే. ఆ విధంగా మనం దాన్ని గౌరవిస్తున్నట్టే ఇక్కడ కుక్కని. అలా ఆదరణ, గౌరవం, వాటిని మెచ్చుకోవడం ఇవన్నీ కనిపిస్తాయి. అటువంటి కొన్ని పోలికలు చెప్పండి. ఇట్లా పోల్చడం సరైందేనా? పందిలా తింటాడు, గోడ మీద పిల్లి, లొట్టి మీద కాకి, ఇలా చాలా వాడుతూ ఉంటాము. ఇలా పోల్చడం సరైనదేనా అంటే సరైనదే. ఎందుకంటే తొందరగా అర్థమవుతుంది. మనం ఏదైతే చెప్పాల్సిన విషయం ఉందో అది తొందరగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పదబంధాలను, పశుపక్షులను ఉదాహరణగా తీసుకుని పదబంధాలు చెప్పవచ్చు. పాఠం ఉద్దేశం: ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి. కాకి కూడా ఒక ప్రాణి. దీని విశిష్టతను చెప్తూ కాకి పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రకృతిలో చాలా రకాల జీవులు ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దాని ప్రత్యేకతను మనము గుర్తించి గౌరవిస్తున్నాము. అయితే కాకి కూడా ఒక ప్రాణి ఈ ప్రకృతిలో. దాని గొప్పదనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాకి పట్ల మనము కొంచెం చులకన భావంగానే ఉంటాము, ఆ విధంగా ఉండొద్దు అని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిండ్ల రామగౌడ్ రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది. ఇది పద్య ప్రక్రియకు చెందింది. ఇది రాసిన వారు మామిండ్ల రామగౌడు. ఆయన రాసిన ఖండకావ్యం రసతరంగిణిలోని చిన్న భాగం మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. కవి పరిచయం. ఈయన కాలం 1943-2003. తెలుగు ఆధునిక కవులలో మామిండ్ల రామగౌడు ఒకరు. ఆయన నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో బాలయ్య మల్లాగౌడ్ దంపతులకు జన్మించాడు. ఆయన ఎక్కువ చదువుకోలేదు, కానీ మొట్టమొదట ప్రాథమిక విద్యలోనే చదువు ఆపేసి తర్వాత మళ్ళీ BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరాడు. తెలుగు భాషపై ఆయనకు ఇష్టం ఎక్కువ. తన 20 ఏళ్ల వయసు నుంచే రచనలు రాయడం మొదలు పెట్టాడు. ఆయన రాసిన రచనలు శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి చౌడప్ప శతకం, భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం అనే రచనలు ఆయన చేశాడు. ఆయన తనదైన శైలిలో వస్తు వైవిధ్యత, రకరకాల టాపిక్స్ మీద రచనలు చేశాడు. ఆయనకి బిరుదులు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల అనే బిరుదులు ఉన్నాయి. చాలా సత్కారాలు కూడా అందుకున్నాడు. విద్యార్థులకు సూచనలు. ప్రావేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని కొంతవరకు ఊహించండి. పాఠం చదివి కఠినమైన పదాల కింద గీత గీసి పద విజ్ఞానం నుండి వాటికి అర్థాలు వెతికి రాయండి. ప్రవేశిక. సకల జీవులను మనిషి సమాదరించాలి. సర్వ ప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకుంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతుంది.
దాని గురించి పాఠంలో తెలుసుకుందాం. ప్రకృతిలో చాలా జీవులు ఉన్నాయి. అన్ని జీవుల పట్ల మనిషి దయగలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థంతో తన సొంత లాభాన్నే చూసుకుంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ దానికి విరుద్ధంగా కలిసిమెలిసి ఉండడము, ఇలాంటి విషయాలను మనకు ఆదర్శంగా నిలుస్తుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాంక్షమా మాంసమా కాంక్షించుచున్నావు మానవుల్ మెక్కుట మానినారే, బలిపుష్టమా నరుల్ బలినిచ్చు కూటిని తిని బ్రతుకు గడపు దినములెన్ని, వాయసమా తీపి పాయసమొల్లక ఎంగిలి మెతుకులు మింగుటేల, మౌకలి ఏలకో ఈకలి నాకలి బొబ్బల నీకెట్లు బోనమబ్బు, ఆత్మఘోషమా చిరజీవివై వెలుంగు మేక దృష్టి కలట్టి వివేకమునకు పలు విధమ్ముల ప్రక్కచూపులను చూసు కపట చిత్తులు మెచ్చరు కరట రాజా. ద్వాంక్షమ అంటే మాంసాన్ని కోరుకునేది, కాంక్షించేది అని కాకిని సంబోధిస్తున్నాడు కవి. మాంసమును కాంక్షిస్తున్నావు అంటే కోరుకుంటున్నావు నువ్వు. మనుషులు మెక్కుట ఎక్కువగా తినడము, మానివేశారా. బలిపుష్టమా ఓ కాకి, నరుల్ మానవులు, బలిగా ఇచ్చు కూటిని ఇచ్చే ఆహారాన్ని తిని బ్రతుకు గడుపు జీవితాన్ని సాగిస్తావు. దినములు రోజులు ఎన్ని ఇంకా ఎన్నాళ్ళు. వాయసమా ఓ కాకి, తీపి పాయసం తీయని పరమాన్నము వల్లకన్ ఇష్టపడక ఎంగిలి మెతుకులు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు మృంగుట తినడం ఏలా ఎందుకు ఓ కాకి. మౌకలి ఓ కాకి, ఏలకో ఎందుకో, ఆకలి బొబ్బలన్ ఆకలి కేకలతో బాధపడే ఈ కలికాలంలో నీకు భోజనము ఎట్లు ఏ విధంగా అబ్బు లభిస్తుంది. ఆత్మఘోషమా ఓ కాకి అంటే ఏకదృష్టి ఒకే దృష్టి కలట్టి కలిగినటువంటి వివేకమునకు నీ తెలివికి చిరజీవివై చాలా కాలం బ్రతికేదానివై వెలుంగుము వర్ధిల్లుము కరట రాజా ఓ కాకి రాజా. పలు విధముల అనేక విధాలుగా పక్క చూపులను చూసే కపట చిత్తులు మోసం చేసే మనసు కలవాళ్ళు మెచ్చరు, నిన్ను మెచ్చుకోరు. అంటే నీలోని మంచి గుణాలను వాళ్ళు మెచ్చుకోరు. ఓ కాకి, మాంసం ఎందుకు కోరుకుంటున్నావు? మనుషులు తినడం మానివేశారా? నీకెక్కడ దొరుకుతుంది మాంసము? మనుషులు పెట్టే బలికూడును ఎన్నాళ్ళు తింటావు? తీపి వాయసం అంటే నీకు ఇష్టం ఉండదు. ఎంగిలి మెతుకులే ఎన్నాళ్ళు తింటావు? జనం ఆకలి కేకలతో ఈ కలియుగంలో భోజనం దొరకక అలమటిస్తున్నారు. మరి కావు అని నీ కూతతో నీ పేరును తెలిపే ఓ కాకి, నీవు ఎక్కువ కాలం జీవించు. ఎందుకంటే నీకు స్వపర భేదాలు ఏమీ లేవు. ఒంటి చూపు కలిగిన నీ బుద్ధిని పలు రకాలుగా మోసం చేసే వాళ్ళు మెచ్చుకోరు అంటున్నాడు కవి. అంద చందమ్ము లేదంచల నడగాదు, చిలుకల వలె గుల్కి పలుకబోదు, పేదరికపు గుల్గు భేదభావము లేక గడబిడతో బలే గంతులిడును, కొమ్మల చాటున గులుకుచు కమ్మని రాగాలు తీయ స్వరాలు లేవు, లోకాన దీనులలో గల శోకాలు కన్నీటి గాగలేక రూపెట్టు, నన్న కొడుకు పిలుచునట్టుల బెరిమతో కాక ఎంచు గేకవేయు, కలుపుగోలు తనము తెలియనట్టి మనము చీదరించుకుని చిన్నబోదు. అందచందాలు కాకి అందంగా ఉండదు. అంచల హంసలాగా నడక లేదు. చిలుకల వలె చిలుకలాగా కులికి, చిలుక పలుకుతుంటే మనకి వినాలని అనిపిస్తుంది, అలా పలుకన్బోదు, మాట్లాడలేదు. పేదరికం ఉలుగు అంటే చిన్న చూపబడే పక్షి. భేదభావం లేక ఎలాంటి భేదభావాలు లేకుండా గడబిడతో అల్లరితో భలే చక్కగా గంతులు వేస్తుంది. కొమ్మల చాటున కొమ్మల చిటారు కొమ్మన కులుకుతూ కమ్మని రాగాలు, కమ్మని సంగీత రాగాలు, తీయ స్వరాలు, తీయని ధ్వనులు లేవు. తీయగా కమ్మగా కోయిల వలె పాడలేదు. లోకంలోని దీనులలో గల దుఃఖితులలో బాధపడుతున్న వాళ్ళలో శోకాలు, ఏడుపులు, కన్నీటి గాథలు, కన్నీరు తెప్పించే కథలు ఏకరువు తెలుపుతుంది మనకి. వాళ్ళ బాధలను చూసి తాను కూడా అరుస్తుంది. అన్న కొడుకు పిలుస్తున్నాడా అన్నట్లుగా ప్రేమతో కాక ఎంచున్ కాక అంటూ, మామూలుగా బాబాయిని కాక అంటాము. అంటే తండ్రి తోడబుట్టిన వాన్ని బాబాయి, కాక, కక్కయ్య ఇలా పిలుస్తాం మనము. ఈ కాక అంటూ అంటే మన అన్న కొడుకు పిలిచినట్టుగా కేకలు వేస్తుంది. కలుపుగోలు తనం, అందరితో కలిసిమెలిసి ఉండడం. తెలియన మనము చీదరించుకొనిన మనము అందరితో కలివిడిగా ఉండం. అది కాక అని కాకి మనల్ని పిలుస్తూ ఉంటే మనము
దాన్ని అదిలిస్తాము, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాము, చీదరించుకుంటాము. చిన్నబోదు, మనము వెళ్ళిపో అని ఇట్లా విదిలించినా సరే చిన్నబోదు, బాధపడదు. కాకి గొప్ప అందమైనది ఏం కాదు, దాని నడక హంస నడక వలె అందంగా ఉండదు, అది చిలుక వలె అందంగా పలుకలేదు. చాలా తక్కువగా చూడబడే పక్షి అయినా అందరి మధ్యలో తిరుగుతూ హడావిడి చేస్తుంది. కొమ్మల చాటున ఉండి కోకిల వలె కమ్మగా రాగాలు తీయలేదు. లోకంలో ఉన్న దీనుల బాధలకు తాను కూడా పంత పాడుతుంది. అన్న కొడుకు పిలిచినట్టుగా కాకా కాకా అని ప్రేమతో పిలిచి మనతో కలిసిపోవాలని చూస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, ఆ కాకిని చీదరించుకుంటాము. కసిబూని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నిచ్చు కలున కంటే, పగబట్టి తొడగొట్టి పరుల కొంపలు నిట్ట నిలువున ముంచెడి నీచు కంటే, చారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగుల్చు పాషండు కంటే, లిబ్బు లబ్బగ బిచ్చి బెబ్బులి అయి పచ్చినెత్తురు జుర్రెడు తొత్తు కంటే, నెండ్రకాయ నడత గండ్ర గొడ్డలి కోత మంది నోళ్ళు మూత పంది మేత, రోత బ్రతుకు గడుపు పాతకు నెద నలుపు కంటే కాకి నలుపు కలుషితమ్మే. కసిబూని కోపంతో, మోసాన మసిబూసి నల్లని మసిని పూసి మారేడు కాయను చేయడం అంటే వేరే ఏదో కాయను నల్లగా, మారేడు కాయ నల్లగా ఉంటది, వేరే కాయను మసి పూసి ఇది మారేడు కాయ అని మోసం చేయడం. చేతికిచ్చే కలున కంటే, నీచుడి కంటే పగబట్టి మన మీద పగ పెంచుకొని తొడగొట్టి పోరుకు పిలిచి పరుల కొంపలు ఇతరుల ఇండ్లను నిట్ట నిలువుగా ముంచే నీచుని కంటే, చారు సంసార సంచారుల చక్కగా సంసారం చేసుకునే వాళ్ళ మధ్య నడుమ విషమనే అగ్నిని రగిల్చు మండించే పాషండు కంటే అంటే పాషాణుని కంటే, లిబ్బులు ధనములు అబ్బగా లభించగానే పిచ్చి బెబ్బులియై పిచ్చెత్తిన పెద్ద పులిలాగా పచ్చి నెత్తురు పచ్చి రక్తాన్ని జుర్రెడి తాగే తొత్తు కంటే, తొత్తులు అంటే చెడ్డ స్త్రీలు. ఎండ్రకాయ నడతాను, ఎండ్రకాయ నేరుగా నడవదు, ఇటు అటు వంకరగా నడుస్తుంది. గొడ్డలి కోతతో మంది నోళ్లు మూత జనం నోళ్లు మూయిస్తూ, పంది మేతన్ పందిలా తింటూ, రోత బ్రతుకు అంటే ఏవగింపు కలిగే అంటే మనకు అసహ్యం కలిగే బతుకును గడిపే పాపాత్ముని కంటే, ఎద నలుపు కంటే అంటే పాపాత్ముని మనసులో ఉన్న మోసం చేసే గుణం కంటే, కాకి నలుపు కాకి యొక్క నల్లదనము కలుషితమే చెడ్డదా అని అడుగుతున్నాడు. అంటే కోపంతో ఈనాడు సమాజంలో కోపంతో మసిబూసి మారేడు కాయ చేసి ఒక విషయాన్ని ఇంకొక విషయంగా మనల్ని మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనతో పగ పెట్టుకొని మన ఇండ్లు ముంచే వాళ్ళు ఉన్నారు. ఇతరుల చక్కగా సంసారం చేసుకునే వాళ్ళ మధ్యన గొడవలు పెట్టే దుర్మార్గుని కంటే, అంతులేని డబ్బు ఇవ్వగానే పెద్ద పులిలా పచ్చి నెత్తురు తాగే వాళ్ళ కంటే, ఎండ్రకాయ వలె వంకర టింకర నడుస్తూ గొడ్డలి కోతతో ఇతరుల నోళ్లు మూయిస్తూ పందిలాగా తింటూ మిక్కిలి నీచమైన బతికే పాపాత్ముడి మనస్సు కంటే కూడా కాకి నలుపు అసహించుకోదగిందేమీ కాదు. అంటే కాకిని మిగిలిన ఈ మనుషుల కంటే కూడా ఉన్నతమైనది అని కవి చెప్తున్నాడు. నల్ల మొగమ్మున నెల్లల కాలలో వెన్నుడు పూజ్యుడై వెలయలేదే, విసపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుండంచు బవడబడడే, చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడే, నరుల తలలు నలుపు ఇరుల దారులు నలుపు నింగి నీరును రేయి నీడ నలుపు, కాకి నలుపటంచుగా ఉకేకలు పెట్టి మాయనంటి మొర్పొరలు మాయి నలుపు, అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయనేల అని అంటున్నాడు కవి. నల్లని ముఖంతో, నీలమేఘ శ్యాముడు అంటాము కృష్ణుణ్ణి మనం, విష్ణుమూర్తిని. ఆ నీలమేఘ శ్యాముడు అంటే నల్లని ముఖంతో ఉన్నా సరే ఆయన దేవుడిలాగా ఎల్ల లోకాలలో వెన్నుడు విష్ణుమూర్తి పూజ్యుడై పూజించబడుతున్నాడు. వెలయలేదే ఒప్పలేదా, ఆయన పూజించబడట్లేడా? విసపు మేతరి గరల కాలకుట విషాన్ని తాగిన ఈశ్వరుడు గొంతు కంఠము విడ్డూరంగా వింత గొలిపే విధంగా నలుపు రంగులో ఉంటది. శివుడి పటం చూడండి, శివుడు మిగిలిన శరీరం అంతా తెల్లగానే ఉంటది, కానీ ఈ గొంతు భాగం అంటే ఆయన కాలకూట విషాన్ని, పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషాన్ని తాను తాగి ఇక్కడ ఆపి ఉంచాడు కాబట్టి ఈ ప్రాంతం నల్లగా ఉంటది. అయినా సరే నలుపు రంగు కలిగి ఉన్న శివుడు పరమశివుడు అని పొగడబడడే మనం మెచ్చుకోవట్లేదా? చుక్కల దొర చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుని
లో ముఖంలో నల్లదనం ఉంది, కొంచెం చిన్న మచ్చ ఉంటుంది, చంద్రబింబంలో మనకు కనిపిస్తుంది. చల్లని వెన్నెలను ఇస్తున్నాడు కదా, జల్లు లీడరే మనకు జల్లులాగా వెన్నెల జల్లును కురిపిస్తున్నాడు కదా. ఆయన చంద్రబింబంలో మచ్చ ఉన్నంత మాత్రాన్ని వెన్నెల నల్లగా రావట్లేదే అని అంటున్నాడు. మనుషుల తలలు అంటే మనుషుల తలపై ఉన్న జుట్టు నలుపు, ఇరుల దారులు చీకటి దారులు కూడా నలుపు, నింగి ఆకాశము, నీరు, రేయి, నీడ, నలుపు అన్ని నల్లగానే ఉంటాయి. కాకి నల్లనిదని అంటూ కాకి నల్లనిది అంటూ గావు కేకలు పెడతా ఉంటాం మనం. నల్లని కాకి పో, దూరంగా పో అంటూ ఉంటాం మనము. మాయలో పడిపోయి పొరలు దొర్లే మాయి ఈ మాయగాడు, మాయ చేసేవాడైన ఈ మనిషి, నలుపు అంధకారమైన చీకటిమయమైన అజ్ఞానం కూడా నలుపే. వాయసముల కాకులు, వాయసం అంటే కాకి, నల్లదనాన్ని రోయన్ అసహ్యించుకుంటాడు. ఎందుకు అలా? నల్లని వర్ణంలో ఉండే మహావిష్ణువుని మనము లోకాలకు అధిపతి అని పూజిస్తూ ఉన్నాము. విషాన్ని తాగి నల్లబడిన కంఠంతో ఉన్న ఈశ్వరుణ్ణి కూడా మనము పూజిస్తున్నాము. అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉంది, అయినా సరే మనకు చల్లని వెన్నెలను ఇస్తున్నాడు. మనిషి తలలో వెంట్రుకలు నలుపు, చీకటి నలుపు, నేల నలుపు, నింగి నలుపు, ఇవన్నీ నలుపైనా సరే ఈ మనిషి కాకిని నలుపు అని దాన్ని అసహ్యించుకుంటున్నాడు అని చెప్తున్నాడు కవి. ఈ విధంగా మనం వాయసం పాఠంలోని మొదటి భాగాన్ని చెప్పుకున్నాము. తర్వాతి వీడియోలో మనము మిగిలిన పాఠాన్ని పూర్తి చేసుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.